హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చాలా ఈజీగా చిటికలో అయిపోయే టమాటా పచ్చడి చేసుకుందాం. ఇది అన్నంలోకి, దోశ, ఇడ్లీ, చపాతీలోనికైతే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజైతే మనం ఒక టేస్టీ టమాటో పచ్చడి అయితే రెడీ చేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ముందుగా అయితే ఒక ½ కేజీ టమాటోస్ తీసుకున్నాను. వాటిని అయితే ముందుగానే క్లీన్ చేసి ఆరబెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని వీటిని అయితే మగ్గనివ్వాలి. ఒక 10 or 15 minutes వరకు అయితే. ఇక ఇవి మగ్గేలోపు మనం వీటికైతే కొంచెం మసాలా అయితే రెడీ చేసుకుందామండి. దానిలోనికి నేను కొన్ని మెంతులు, ఆవాలు తీసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టుకున్నానండి పౌడరు. ఇక ఈలోపు టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇలా అయితే మగ్గాలి టమాటాలు. సో ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇది ఆరేలోపు మనం కొంచెం టమాటా పచ్చళ్ళలోకి తాలింపు అయితే పెట్టేసుకుందామండి. దానికోసం కొన్ని వెల్లుల్లిపాయలు, ఇక మెంతులు ఉన్న ఆవాల పొడి అయితే పట్టి పెట్టేసుకున్నాను. అది కూడా ఇక పచ్చడికి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. దానికోసం ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు అయితే పెట్టుకున్నానండి సింపుల్గా. ఇక మనం అది టమాటాలు మిక్సీ పట్టుకునేలోపు ఈ పోపు అయితే చల్లారిపోతుంది. ఎప్పుడైనా సరే మనం పచ్చడి చేసుకునేటప్పుడు తాలింపు అనేది చల్లారిన తర్వాత పచ్చడిలో అయితే కలపాలండి. అప్పుడైతే పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది, నల్లబడకుండా. ఇక మన టమాటాలు అయితే మిక్సీ పట్టుకుందాం. దాంట్లోకి టమాటాలు అండ్ ఉప్పు, కారం, పసుపు, ఇంకా పొడి అండ్ వెల్లుల్లిపాయలు అయితే వేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలా మిక్స్ అయితే పట్టేసుకున్నానండి. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది దాదాపు నిల్వ ఉంటుంది. మనం పొద్దున్నే దోశలోకి చట్నీ చేసుకోకుండా ఇలా సింపుల్గా అయితే స్టోరేజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ చిన్న ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోని అయితే ఇంకొంతమంది చేరవేస్తుంది. సో కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.